వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. సో మొదటిసారిగా మన కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్లో అప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్డేటెడ్ పాలిటీ క్లాసెస్ వినవచ్చు. ఇక మనము ప్రీవియస్ క్వశ్చన్లు చెప్పుకుంటున్నాం. సో అందులో భాగంగా మనకు క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 160 మనకేమడిగాడంటే భారత రాజ్యాంగంలోని 40వ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని అడిగాడు. 40వ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించిందంటే గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిందండి. దేనికి సంబంధించింది? గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్టికలే 40వ ఆర్టికల్. సో ఆదేశిక సూత్రాల్లో మనకు భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో 4వ భాగంలో 4th పార్ట్లో 40వ ఆర్టికల్ అనేది గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిందని చెప్తాము. ఆన్సర్ ఈజ్ 2. ఇక తర్వాత ఇక్కడ రాజ్యాంగ పరిహార పక్కని మరొకటి ఇచ్చిన ఆప్షన్. సో రాజ్యాంగ పరిహార పక్క అనేది ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార పక్కు గురించి చెప్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిహార పక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయము లేదా గుండెకాయ వంటిది అన్నాడు. ఎందుకంటే సో భారత రాజ్యాంగంలో 32వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు ఏం జారీ చేస్తుంది? రిట్లు జారీ చేస్తుంది. ఏం జారీ చేస్తుంది? రిట్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 32ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది లేదా హృదయం వంటిది లేదా గుండెకాయ వంటిది అని చెప్పేసి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత గ్రామ సభ. భారత రాజ్యాంగంలో గ్రామ సభకు సంబంధించి 243 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం గ్రామ సభ గురించి చెప్పే ఆర్టికల్ ఏదండి? 73వ రాజ్యాంగ సవరణలో భాగంగా గ్రామ సభ గురించి 243A అనేది చెప్తుంది. ఇక్కడ సమాచార హక్కు చట్టం అన్నాడు. సమాచార హక్కు చట్టం అనేది భారత రాజ్యాంగంలో 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో అంతర్భాగంగా ఉంటుందని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చింది. సో మన భారతదేశంలో సమాచార హక్కు చట్టం అనేది 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఏదైనా సరే సమాచార హక్కు చట్టం ప్రకారము పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో పొందివ్వాలి. ఒకవేళ జీవించే హక్కుకు సంబంధించి 48 గంటల్లోపు సమాచారాన్ని ఇవ్వాలి. కాబట్టి ఇట్లా మనం అన్నీ చూడొచ్చు. ఇట్లా మనకు 40వ ఆర్టికల్ దేనికి సంబంధించిందండి? గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఆర్టికల్ ఆన్సర్ ఈస్ 2 అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో ఈ క్రింది వాటిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క హృదయం లేదా ఆత్మగా వర్ణించారంటే రాజ్యాంగ పరిహారపు హక్కును. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇప్పుడే చెప్పుకున్నాం మనము. ఆర్టికల్ 32 ప్రకారము రాజ్యాంగ పరిహార హక్కును ఎందుకన్నాడు అంటే సో మిగతా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35 వరకు ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉల్లంఘించబడితే దేని ద్వారా రక్షణ పొందవచ్చు అంటే ఆర్టికల్ 32 ద్వారా రక్షణ పొందవచ్చు. ఎలా రక్షణ పొందవచ్చు? రిట్లు జారీ చేయడం ద్వారా రక్షణ పొందవచ్చు. అందుకే ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయము లేదా గుండెకాయ వంటిదని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ సమానత్వ పక్కన ఉంటుంది. సమానత్వ పక్కు గురించి భారత రాజ్యాంగంలో 14 నుంచి 18 ఆర్టికల్ చెప్తుంది. మత స్వాతంత్ర పక్కు అన్నాడు. ఇక్కడ మత స్వాతంత్ర పక్కు గురించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర పక్కు గురించి చెప్తుంది. ఆస్తి హక్కు అన్నాడు. ఆస్తి హక్కు అనేది మనకు 31వ ఆర్టికల్లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా
జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. కాబట్టి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేన్ని రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అన్నాడంటే ఆర్టికల్ 32 ప్రకారము రాజ్యాంగ పరిహార హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిదిగా వర్ణించడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 169. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 169. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారము పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందంటే చూడండి, వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఏ హక్కండి? వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరైనా సరే తమకున్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచుకునే హక్కు, ఎవరికైనా సరే తమకున్న భావాల్ని ఓపెన్గా చెప్పే హక్కు ఉంటుంది. కాబట్టి వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో చెప్తుంది. తర్వాత మనం చూస్తే ఇక్కడనే సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అన్నాడు. సమావేశాలు అనేవి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ బి ప్రకారము సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడే సంఘాలు అనే పదం వాడిండు. సో సంఘాలు అనేది 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ సి ప్రకారము సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ వృత్తి వ్యాపార స్వేచ్ఛ అన్నాడు. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ జీ ప్రకారము వృత్తి వ్యాపార స్వేచ్ఛ హక్కు అనేది చెప్పుకోవచ్చు. ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే 19(1) సబ్ క్లాస్ ఏ ప్రకారము వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి సో చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నదంటే 10 పార్టీలు అని గుర్తుపెట్టుకోండి. 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. సో మనకు తెలుసు 52వ రాజ్యాంగ సవరణ 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా అనేది చేశారు. ఇది మార్చి 1, 1985 సంవత్సరం నుంచి పార్టీ ఫిరాయింపుల చట్టం చేశారు. ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హులుగా ప్రకటించే విధంగా ఈ చట్టం చేశారు. అది ఏ షెడ్యూల్లో ఉందండి? 10వ షెడ్యూల్లో ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో ఉండే మొత్తం షెడ్యూళ్ళ సంఖ్య 12 షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 8 షెడ్యూల్ ఉన్నాయి. సో మరి 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. ఇక్కడ 8వ షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఈస్ 3. ఇది క్లియర్. 8వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భాషలు, అధికారిక భాషలు. సో భారత రాజ్యాంగము గుర్తించినటువంటి అధికారిక భాషల గురించి చెప్పే షెడ్యూల్ ఏదంటే 8వ షెడ్యూల్. ఇక్కడ 9వ షెడ్యూల్ ఇచ్చిండు. 9వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భూ సంస్కరణలు, శాసనాల చెల్లుబాటు. భూ సంస్కరణలకు సంబంధించింది, అదేవిధంగా శాసనాల చెల్లుబాటు అనేది సంబంధించింది. వ్యాలిడిటీ ఆఫ్ లా అంటే ఏదైనా ఒక అంశాన్ని 9వ షెడ్యూల్లో చేరిస్తే న్యాయస్థానాలు కొట్టేవు, న్యాయ సమీక్ష గురి కావు అని చెప్పేదే ఈ యొక్క శాసనాల చెల్లుబాటు. అవునా? సో మనకు 9వ షెడ్యూల్ అనేది భూ సంస్కరణలు, శాసనాల చెల్లుబాటు. ఇక్కడ 11వ షెడ్యూల్ ఇచ్చాడు. 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? గ్రామ పంచాయతీల ఏర్పాటు లేదా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. సో గ్రామ పంచాయతీల ఏర్పాటు లేదా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించారు. 73వ రాజ్యాంగ సవరణ పివి నరసింహారావు కాలంలో గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 11వ షెడ్యూల్లో చేర్చారు. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీలకు చెందింది. 8వ షెడ్యూల్ భాషలకు సంబంధించింది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు, శాసనాల చెల్లుబాటుకు సంబంధించింది. ఇక్కడించిన దాని ప్రకారం పార్టీ ఫిరాయింపులు అయితే సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. జతపరచుము అన్నాడు. సో నిబంధన అంశం చూడండి, ఆర్టికల్ 53. సో భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు, ఆయనే కార్యనిర్వహణాధికారి అని చెప్తుంది.
కాబట్టి ఏకి 3 ఉండాలి. తర్వాత ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజ్ ఉండాలి. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానము. ఆర్టికల్ 56 రాష్ట్రపతి కాల పరిమితి. కాబట్టి ఏకి 3 ఉండాలి, బికి 1 ఉండాలి, సికి 2 ఉండాలి, డికి 4 ఉండాలి. ఆన్సర్ ఈస్ 3 అని చెప్పేసి అంటాం. ఆన్సర్ ఏంటి? 3. భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు, ఆయనే రాజ్యాధినేత అని చెప్పేదే ఆర్టికల్ 53. సో భారత రాష్ట్రపతిని పరోక్షంగా ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుందని చెప్పేది 54. సో భారత రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా ఎన్నుకునే విధానం గురించి మనం 55. సో భారత రాష్ట్రపతి గారి పదవి కాలము వారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 సంవత్సరాలు ఉంటుందనేది 56. ఇలా మనకు ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఈస్ 3. ఓకే, రైట్. ఇంకా రీసెంట్గా హైకోర్టు ఎగ్జామ్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. హైకోర్టు ఎగ్జామ్లో చాలామంది ఇది తప్పు పెట్టొచ్చారు, కానీ సింపుల్గా చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే బ్రిటిష్ రాజ్యాంగం అని. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? బ్రిటిష్ రాజ్యాంగము. కానీ ఇది ఏ రకమైన రాజ్యాంగము? అలిఖిత, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు. సో అలిఖిత రాజ్యాంగం అని చెప్పేసి అంటాము. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే సో మనకు బ్రిటిష్ రాజ్యాంగము. ఇది ఏ రకమైన రాజ్యాంగము? అలిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగము. ద ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని అమెరికా రాజ్యాంగం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము భారత రాజ్యాంగము. అందుకే భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఐరావతం లేదా ఏనుగు అంటాం. సో ఇక ఫ్రెంచ్ విప్లవం నుంచి మనము స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే పదాలని తీసుకున్నాము. సో గణతంత్ర అనే విధానాన్ని కూడా ఫ్రెంచ్ దేశం నుంచే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏదంటే బ్రిటిష్ రాజ్యాంగము. ఇది ఆన్సర్. ఓకే, సో ఇలా మనం కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మీరు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ నుంచి అయినా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.